నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మే మాసంలో మరి మాస ఫలితం తెలుసుకోవాలి కదా. ఎవరు మకర రాశి వాళ్ళు ఈ మే మాసంలో మాస ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మే మాసంలోకి వచ్చేటప్పటికి మీ పరిస్థితులు అన్నీ కూడా చక్కబడతాయనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఏ పథకం, ఏ ప్లానింగ్ మీరు చేసినప్పటికీ కూడా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారస్తులు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. కొత్తగా పార్ట్నర్షిప్ అంటే మీకు భాగస్వాములు కలిసేటువంటి పరిస్థితి, ఇంకా బ్రాంచెస్ పెంచుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేస్తారు, లేదా గృహ మార్పిడి జరుగుతుంది. గృహాన్ని అలంకరించుకుంటారు. వాహనం కూడా దక్కుతుంది. ఏదైనా వాహనం కొంటారు. అప్పులు దొరుకుతాయి. ఏదైనా ఎవరైనా మీరు అప్పులు ఇచ్చి ఉంటే ఆ అప్పులు మీరు వసూలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది. ఏదైనా కోర్టు కేసులు ఉన్నటువంటి పరిస్థితుల్లో త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమికుల మధ్యన అద్భుతమైన కాలంగా ఈ మాసాన్ని మనం అనుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన సఖ్యత బాగుంటుంది. పిల్లలు ఏమాత్రం విసుగు చెందకుండా మిమ్మల్ని జాగ్రత్తగా ఉంటారు. మీ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఇంట్లో పెద్దలు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈ రకమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. ఆ తర్వాత దూర ప్రయాణాలు విజయవంతం అవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. అక్కడ కూడా మీకు మర్యాద, మన్నన దొరుకుతుంది. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి కాలంగా మనం చెప్పవచ్చు. వాళ్ళకి గౌరవంతో పాటు ధన సమృద్ధి కూడా పెరుగుతుంది. వాళ్ళకి చాలా గౌరవం పెరుగుతుంది. మంచి వాళ్ళు అనిపించుకుంటారు. ప్రొఫెషన్ రంగంలో వాళ్ళు అంటే ఐటీ వాళ్ళు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, వీళ్ళందరూ ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు. ఉద్యోగం లేనటువంటి వాళ్ళు మీరు ప్రయత్నాలు ప్రారంభించడం తప్పకుండా ఆ యొక్క అవకాశం మీకు లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు మీ ప్రయత్నాలు తప్పకుండా ప్రారంభించండి. అర్హత ఉంటే మాత్రం తప్పకుండా విదేశాలకు వెళ్ళగలిగేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. తర్వాత పెద్దలను గౌరవించండి, గురువులను గౌరవించండి. కన్యలకి ఈ మాసం అంతా కూడా కనీసం ఒక 2 కన్యలకి భోజనం పెట్టడం కానీ ఇట్లాంటివి చేయండి. సాధ్యమైనంత వరకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీరు పొందగలుగుతారు. మరో విషయం ఏమిటి, హనుమాన్ చాలీసా తప్పకుండా చదవండి. మంచి ఫలితాలు కలుగుతాయనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోయి ఏదైనా గుడిలో సాధ్యమైనంత వరకు, ఇప్పుడు మామిడి పళ్ళ కాలం కాబట్టి మామిడి పళ్ళు భక్తులకు పంచిపెట్టండి. తప్పకుండా శుభ పరిణామాలు ఉంటాయి. ఇది నా మాట వినండి, ఆ పని చేయండి. చిన్న పళ్ళు కూడా దొరుకుతాయి, అవి కూడా మీరు పంచినా పర్వాలేదు. అంటే 1 కిలోకి కనీసం ఒక 10, 8 ఎన్నో వస్తాయి. అలాగా ఒక 3-4 కిలోలు కొనేసి మీరు మందిరంలోనైనా భక్తులకు కానీ, లేకపోతే ఎవరైనా భిక్షకులకు కానీ వీళ్ళందరికీ పంచినట్టయితే తప్పకుండా శుభ పరిణామాలు చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఏదైనా ఒక 2 కన్యలకి భోజన సదుపాయం కల్పించినా, భోజనం చేయమని వాళ్ళకి కొంత డబ్బిచ్చినా తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితి తప్పకుండా ఏర్పడుతుంది. మంచి ఫలితాలు, శుభ పరిణామాలు తప్పకుండా కలుగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. అందరూ ఆశీర్వదిస్తారు. ఇలాంటివి మాత్రం తప్పకుండా చేయండి. ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏమిటనంటే, నెమ్మదిగా ప్రతిదాన్ని విజయవంతంగా మీరు నెరవేర్చుకోవాలి. తొందరపడకండి. ఏదైనా పరుగులెత్తకండి. ఆలోచించండి. 1కి 2 సార్లు ఆలోచించి అడుగులు వేయండి. మీరు ఎట్టి పరిస్థితులను ఫెయిల్ కారనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.